ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం. నేను వారితో చెయ్యి నిబంధన ఇది, నీ మీద నున్న నా ఆత్మయు, నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమె. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను వారితో చెయ్యి నిబంధన ఇదే, నీ మీద నున్న నా ఆత్మయు, నేను నీ నోటి నుంచిన మాటలను నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం, యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, బయలు వెల్లడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుతూ, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యమును పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదును, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరము ముసుగులైన ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభు ఒక ఆత్మ చేత అపౌరుకగానే మార్చబడుచున్నాము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటిని ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన ఒక దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రతి వాక్యమును ధ్యానించి నిన్ను మహిమపరిచి కనపరిచే వరకు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మనం ప్రకాశించపరచమని చిన్న ప్రార్థన ఈ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.